హాయ్ నమస్తే వెల్కమ్ టు S4 మీడియా మీ శ్రీనివాస్. కొద్దిసేపటి క్రితం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్తమయం పొందారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నటువంటి ఆయన కొద్దిసేపటి క్రితం మరణించినట్లు వార్తలు అందుతున్నాయి. కీళ్ళ వ్యాధితోటి పలు రకాలైనటువంటి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన తన యొక్క తుది శ్వాసను హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో విడవడం జరిగింది. ఇక తూర్పుగోదావరి కిర్లంపూడిలో జన్మించినటువంటి ఆయన రాజకీయాల వైపు రావడం కానీ, లేకపోతే అటు తండ్రిగా వారసత్వం పుచ్చుకొని ఈ రాజకీయాలు చేయడం కానీ జరిగింది. నిజానికి తండ్రి వీరరాఘవరావు 1962, 67 ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి ఈయనకి ఆ రాజకీయాల్లో వంట పట్టాయి. నిజం చెప్పాలంటే భారత రాష్ట్రపతిగా అప్పట్లో ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారికి అభిమాన పాత్రుడైనటువంటి ముద్రగడ వీరరాఘవరావు 1977లో మరణించడంతో అప్పటి ఆయన సూచనల మేరకు 78లో శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతా అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అక్కడ మొదలైంది ఆయన రాజకీయ అరంగేట్రం. గిరిజనులు, నిరుపేదలు, బీసీలు పద్మనాభంలో అతని తండ్రిలో చూసుకున్నారు. అతని తండ్రి ఎంత ఆదరణతో ఉండేవాడు, అదే విధమైనటువంటి ఆదరణతో ఈయన ఉండటంతో అక్కడ ఈయనకి తండ్రి యొక్క వారసత్వంగా వచ్చినటువంటి ఈ యొక్క రాజకీయాల్లో 4 పర్యాయాలు శాసనసభ్యులుగా, 1 పర్యాయం పార్లమెంటేరియన్గా గెలుపొందడం జరిగింది. మరో గొప్ప విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కాలంలో 2 పర్యాయాలు ఆయన శాసనసభ్యులుగా చేశారు. అలాగే మంత్రిగా కూడా చేశారు. చెన్నారెడ్డి కాలంలో, అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కాలంలో కూడా ఈయన మంత్రిగా చేసినటువంటి ఘనత అయితే ఇతనికి ఉంది. 1995లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓడిపోవడంతో రాజకీయ నిర్వేదానికి లోనై తన పత్తిపాడు నుంచి పోటీ చేయాలని అక్కడ పర్యటించాడు. 2009లో వైఎస్ ఆయన పిలిచి పత్తిపాడు నుంచి పోటీ చేయాలని అడిగితే కాదు, కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం పిఠాపురం నుండి పోటీ చేస్తానని అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పత్తిపాడు నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఓటమి పాలయ్యారు. తర్వాత ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఆ సమయంలో కాపు సోదరులు ఒక రకంగా చెప్పాలంటే 1978లో జనతా పార్టీని ఏర్పాటు చేసి ఆ జనతా పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన 1988లో వంగవీటి మోహన్ రంగా మరణం ఏదైతే జరిగిందో ఆ జరిగిన తర్వాత హత్యానంతరం జరిగిన పరిణామాలతోటి ఈయన వెలుగులోకి రావడం జరిగింది. అప్పటి వరకు ఒక రకంగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల వైపు రావడం, ఆ తర్వాత ఈ తన అనుచరులు కుర్రవాళ్ళు కొంతమందిని తీసుకెళ్ళి కొంత పోలీసుల మీద కూడా దాడులు చేయడం, ఇవన్నీ అప్పట్లోంచి ఉద్యమం అంటే ఉర్రెత్తిలించేవాడు. చాలా పద్మనాభం గారికి ఒక విధమైనటువంటి విజన్ కూడా ఉండేది. ఆయన ఒకసారి కాల్ చేస్తే వచ్చేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే తుని ఘటన కూడా మనం ఇప్పుడు మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు, కానీ తుని సంఘటన కూడా ఒక్కసారిగా పిలుపునివ్వడంతో వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే అక్కడ మనకు తెలుసు. ఆ తర్వాత ట్రైన్ తగలబడడం ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇతను 3 పర్యాయాలు స్వచ్ఛందంగా ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకోవడం కూడా జరిగింది. ఒక దశలో ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించినప్పుడు జిల్లా వ్యాప్తంగా కాపు వాళ్ళు అందరూ కలిసి కాపులందరూ ఆందోళన మొదలుపెట్టారు. కోనసీమ నుంచి వందలాది మంది కాపులు అక్కడికి వచ్చేసి గొడవ చేస్తున్నప్పుడు నందమూరి తారక రామారావు ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొంతమంది కుర్రవాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పోలీసులు బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి అని చెప్పేసి ఆయన అప్పటి ముఖ్యమంత్రి బేషరతుగా విడుదల చేయాలని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక ఏదైతే ఈ యొక్క 94లో పద్మనాభం ఈ కాపుల కోసం నిరాహార దీక్ష చేశాడో అక్కడి నుంచి అటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అటు కాపు ఉద్యమానికి ఊతం ఇస్తూ ఒక జీవో 30
కూడా చేయించడం జరిగింది. ఆ జీవో హైకోర్టు సింగిల్ జడ్జి ఎవరైతే ఉన్నారో దాని మీద స్టే ఇవ్వడం, మళ్ళీ ఆ తర్వాత కొన్ని కాగితాలు సమర్పించినా కూడా ఇదవ్వలేదు. ఇంకా 2016 జనవరి 31 మాత్రం తూర్పుగోదావరి తుని ఘటన, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కాపు ఐక్య గర్జన అంటూ పెట్టినటువంటి దాంట్లో మాత్రం ఒక ప్రపంచమే సృష్టించారని చెప్పుకోవాలి. అతను చేసిన సేవలను అతని యొక్క పోరాటాలను మనం మర్చిపోకూడదు. అయితే చివరికి వచ్చేసరికి తునిలో కొత్తూరు దగ్గర జరిగినటువంటి ఆ మైదానంలో జరిగినటువంటి ఏదైతే సభ ఏదైతే ఉందో ఆ సభ సక్సెస్ కావడం, ప్రత్యేక ఉద్యమానికి ఆయన బాసట్టు వేస్తూ ముందుకు రావడం, రైలు రోకోకి పిలుపునివ్వడం, ఆ తర్వాత ఆ బహిరంగ సభ కాస్త రైలు పట్టాల మీదకు వెళ్ళి అక్కడ వ్యతిరేక నినాదాలు చేసినటువంటి పరిస్థితి, చాలామంది చనిపోయారు, లాఠీ దెబ్బలకు గురయ్యారు, అటు కేసులు కూడా పడ్డటువంటి పరిస్థితి అయితే మన అందరికీ తెలుసు. ఇక 2024 వచ్చేసరికి అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి వ్యవహార శైలి ఆ రాజకీయం అంటే 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయంగా ఉంది. అయితే ఎప్పుడైతే 2024 ఎన్నికలు మొదలైనయో ఆ టైంలో ఒక ఛాలెంజ్ ఇసిరాడు. ఆ ఛాలెంజ్ ఏంట్రా అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురంలో ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అలా ఓడిపోకపోతే తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చేయడం, ఆ శపథం తర్వాత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపొందడం ఇదంతా మనకు తెలిసిందే. అయితే ముద్రగడ పద్మనాభం తర్వాత క్రమంలో రెడ్డిగా పేరు మార్చుకోవడం కూడా జరిగింది. ఇంత జరిగినా మనం ఇవన్నీ మనం మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన యొక్క కుటుంబ సభ్యులు కూతురు కూడా ఒక దశలో విభేదించడం ఇవన్నీ మనకు తెలిసినటువంటివి. ఏది ఏమైనప్పటికీ ఒక ఉద్యమ నేతగా, రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తిగా, కాపు నాయకులకు అందరినీ సంఘటితం చేసినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ రాష్ట్ర ప్రజల్లోనూ, తెలుగు రాష్ట్ర ప్రజలందరిలోనూ కూడా ఆయన చిరస్థాయిగా ఉంటాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏదేమైనా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి S4 మీడియా నుంచి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.